హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఓబ్లాపురం దగ్గరికి వెళ్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. సో మేము ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. మీకు అక్కడ జరిగే జాతర ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. సో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు మాతోటి. ఇంకిద్దరు రావాల్సి ఉంది. వాళ్ళిద్దరు వస్తే మేము బయలుదేరదాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇంకిద్దరు వస్తలేరు ఫ్రెండ్స్. వస్తారో రారో తెలియదు ఫ్రెండ్స్. వస్తా అని చెప్పి ఫ్రెండ్స్ ఇట్లా వస్తా అని చెప్పి మోసం చేసే వాళ్ళని ఏం అనాలి ఫ్రెండ్స్. అందుకే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక వెళ్తాం ఫ్రెండ్స్. వాళ్ళు రాన్నారా వెనకస్తారట. మనం పోదాం. ఇక ముందర వచ్చినట్టే వాళ్ళు వెనకస్తారు. వాళ్ళు రాకపోండి. పోవడం అయితే తప్పదు. తప్పుతుందా ఫ్రెండ్స్? వీళ్ళిద్దరు కూడా వచ్చారు ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు వచ్చారు. లేడీ చేసారు, బాగా లేడీ చేసారు ఫ్రెండ్స్. మొత్తం ఇక ఆరుగురం కలిసిపోతున్నాం దోస్తులు. పోయి చూద్దాం ఇక సమ్మక్క సారక్క జాతర చూద్దాం ఎట్లయితుందో ఏం కథ. మా ఊరికి దగ్గరలో పట్టంతలని ఉంటుంది. ఇక్కడ కళ్ళు చాలా ఫేమస్. చాలా మంది తాగుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అడ్డ చూపిస్తే ఎట్లుంటుందో చూడండి. పొంగ కనిపిస్తుంది. ఇక చూపిద్దామని చూపిస్తున్నాం. ఇదే ఫ్రెండ్స్ ఇక పట్టంతల కళ్ళు. ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ చూడురి చాలా మంది ఉంటారు ఎప్పుడు. ఇక్కడ ఇప్పుడే అయితే ఓబ్లాపూర్ ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇక మీకు ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర చూపించబోతున్నాం. మై గాడ్, ఊరుకు ముందే ఇంతమంది ఉంటే ఇక జాతరలో ఎంతమంది ఉంటారో మీరే అర్థం చేసుకోకపోయారు. అంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ జాతర. అంత లేదు. సో వీళ్ళే 5 ఫ్రెండ్స్ నాతో కలిపి 6 వచ్చినాం. ఇక పోతున్నాం. ఇక జాతరలకు పోతున్నాం. అట్లా పోయి చూస్తే ఏంది ఏం కథ అనేది అర్థమవుతుంది. చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే జాతరలకు వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా మంది ఉన్నారు. లోపలికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. లోపల దేవుని టెంపుల్ చూపిస్తాం ఎట్లుందో ఇప్పుడు చూడండి మీరే. కానీ జనాభా మాత్రం చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రష్ చూస్తుంటే. చూస్తే మీకే అర్థమవుతుంది దోస్తులు. సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. భక్తులైతే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఓబులాపూర్లో చాలా అద్భుతంగా జరుగుతుంది పండగ మాత్రం. ₹50 అమ్మవారి పేరు మీద కానుక సమర్పిస్తున్నారు. ఏం కొంటున్నావు సీను? ఏం కొందాం అనుకున్నాను, పైసలు తక్కువ. ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళని బుగెత్తారో చూస్తున్నాము. మా వాడు జ్యూస్ అన్నతో తమాషలాడుతుండు. అయితే ₹30 జ్యూస్ అయితే మా వాడు ₹20కే బేరం చేస్తుండు. మేము 6 ఉన్నాము, మేము మనిషికి 20 తీసుకో అది ఇది అంటూ లాస్ట్కు ఫైనల్కి వస్తే ₹20కే జ్యూసు ఓకే చేసిండు. ఎండల గరం అవుతుంది. మంచిగా జ్యూస్ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు రీ మనోడు ఒక 6 జ్యూసులు చెప్పిండు ఇప్పుడే.
మేమందరం కలిసి తాగుతున్నాం. వాడు జోకులు బాగా చేస్తాడు పాపం, బేరం ఆడుతుండు. ఇక జ్యూసులు అయితే వచ్చినాం, తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇగో మావాడు ఆయన బేరమాడి 20 రూపాయలకి అయితే ఓకే వేయించిండు. ఎట్లా సీను జ్యూస్ మంచిగా ఉందా? అన్నట్టు అంతేనా? ఏం మంచిగా ఉంటుంది, మంచిగా వేసి ఉంటాడు అన్న. తీసుకుంటావా సీను? తీసుకుంటావా? మామూలు చూస్తుర్రు, మరి కొనేటట్టున్నారా మరి? ఏదో చూసుడు మందమేనా? చూద్దాం. 50 రూపాయలు ఒక్కడట కొన్నట్టే మా వాళ్ళు. చూద్దాం ఇక. ఇక్కడ చూడండి దోస్తులు, చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ వేడి జిలేబీ మంచిగా గరం గరం చేస్తుండు. మా ఫ్రెండ్స్ తీసుకున్నామని చూస్తున్నారు కానీ చూద్దాం తీసుకుంటారా లేదా. అదేవిధంగా చూడరు ఇక్కడ గరం గరం మంచిగా మిర్చిలు కూడా ఎత్తుండు. పండగకి జాతరకు వచ్చిన వాళ్ళు మంచిగా కొనుక్కొని చెట్ల కింద కూర్చొని ఆరామ్సే తినుకుంటుంటారు. లాస్ట్కి అయితే 1/4 కిలో జిలేబీ తీసుకురు. మరి ఇక తీసుకున్నాము, చెట్టు కింద కూర్చున్నాము, తిన్నాము. ఆ వీడియో అయితే తీయలేము. జాతరలో చూసినట్టయితే మంచిగా రకరకాల బొమ్మలు వచ్చినాయి ఫ్రెండ్స్. అబ్బా చూడంగానే మస్తు నిజంగా ముచ్చటేసింది. కొనుక్కుందాం అనిపించింది కానీ మళ్ళీ కొనుక్కొని ఓలు పట్టుకొని పోవాలనిపించింది. అందుకే భక్తులు అయితే వాళ్ళ మొక్కులను అయితే సమర్పించుకున్నారు. ఇక వాళ్ళు ఏం కోరుకురో వాళ్ళకే తెలుసు. కానీ ఇక జాతరలకు అయితే ఆడవాళ్ళు కావాల్సిన గాజుల కాడ నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మల కాడ నుంచి చాలా ఉన్నాయండి. జాతర మాత్రం మామూలుగా జరగదండి, అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ఇక మా వాళ్ళు అయితే రింగులు ఆడదామని రింగులాట కాడ దొరికొచ్చారు. అంకుల్తోని 10 రూపాయలకి ఎన్ని అంటే 4 అన్నాడు అంకులు. ఇక మనిషికి 4 తీసుకురు. ఒలవంతు వాళ్ళు ట్రై చేస్తుర్రు కానీ ఒక్కని కూడా పడతలేదు. ఉత్త 10 రూపాయలు బొక్క అనిపించింది. కానీ వచ్చినందుకు టైంపాస్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసిర్రు. లాస్ట్కి వస్తే మా వానికి ఒకటి పడ్డది, 20 రూపాయలు వచ్చింది. ఆ 20 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేసిరంటే మా వాళ్ళు మళ్ళీ రింగులే కొన్నారు. 10 రూపాయలకి 20 రూపాయలు వచ్చినప్పుడు చాలా అనుకుంటే అయిపో కదా. మళ్ళీ కకృతితోటి 20 రూపాయలకు మళ్ళీ 8 రింగులు తీసుకొని మళ్ళీ ట్రై చేసారు. లాస్ట్కి అయితే ఒక్కడు కూడా వాళ్ళే. ఇక టైంపాస్ అనేది అయింది, మంచిగా అనుకోర్రి. మన గోటిలు ఆడినట్టు ఆడుతున్నాం రా. ఏయ్ నాదు రేసేవారికి అంటే అయినట్టుందిరా, ఒక్కొని వాళ్ళేది పరి. కొత్తగా ఉన్నాయి కదా మా వాడు బొమ్మలు చూసిండండి, కానీ కొనుడు మాత్రం కొనలేరు. అది చూసుడు మందమే అన్నట్టు సామెత ఉంటుంది కదా, కొనుడు అవుతుండదని. ఇక్కడ చూడుర్రి రకరకాల బొమ్మలు ఉన్నాయండి. పీకలు, మాస్కులు, చాలా రకాలు ఉన్నాయి. మా వాడు చూస్తాడు కానీ కొనడు, అంతే చూసుడు మందమే. చిన్నప్పుడు మనం ఆడుకునేటోళ్ళం అండి. ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది, గుర్తుపట్టుంటారు. మళ్ళీ బొమ్మలు చూడండి, ఎక్కడ చూసినా ఇలాంటి బొమ్మలు మస్తు కనబడుతున్నాయి. నిజం చూస్తున్న కొద్దీ చాలా బాగా అనిపిస్తుంది. కానీ కొనాలంటేనే ధైర్యం రావట్లేదు, చాలా రేట్లు చెప్తున్నారు. ఇక పండగ సీజన్ కదా, గట్లనే ఉంటుంది. ఇక వాళ్ళకు కూడా ఎంతనో సంపాదించుకోవాలి కదా. సాయంత్రం అయ్యే కొద్దీ జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు కానీ తక్కువ అయితే ఏం కావట్లేదండి. ఎందుకంటే పండగ వాతావరణం అలాంటిది, జాతర అలాంటిది, చాలా బాగా జరుగుతుంది. కాబట్టి సాయంత్రం అవుతున్నా కూడా జనాలు వస్తూనే ఉన్నారు. మా వాళ్ళు అయితే కొనలు ఇవేవో 100 మంది చూసిర్రు కానీ అవి కూడా కొనలేరు. కొనాకరికి చూసుడు మందమే మన వాళ్ళు, కొనడైతే లేదు. ఇక జాతర అయిపోయింది కదా అని మేము ఇంటికి పోదామని సప్పుడేకి పోతుంటే ఇట్లా చెట్ల కిందకి వెళ్ళి వాడి పోతుంటే జనాలు చూడుర్రి ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు. మంచిగా కమ్మగా చెట్ల కింద వండుకొని ముక్క సుక్క కానిత్తురండి.
చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. అబ్బాబ్బా జనాలు మాత్రం అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా నిండిపోయారండి. మంచిగా కమ్మగా వండుకొని తింటుర్రు, మంచిగా తాగుతుర్రు. పండగ అంటే పండగనే అండి. ఓబ్లాపూర్ సమ్మక్క సారక్క జాతర అంటే జాతరే. జాతర అయిపోయింది ఫ్రెండ్స్, ఇక పోతున్నాం. మీరు చూశారు అనుకుంటున్నాను వీడియో మొత్తం. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతర అయిపోయింది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాం. సమ్మక్క సారక్క జాతర చాలా అద్భుతంగా ఉంది, మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.